హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం ఒక 10-12 సంవత్సరాల పాపకి పొడవు బ్లౌజ్ అంటే లాంగ్ బ్లౌజు స్టిచ్చింగ్ కటింగ్ ఎలా తెలుసుకుందాం. కటింగ్ చెప్తాను చూడండి క్లారిటీగా. ఇవ్వండి, ముందుగా మనం ఒక మీటర్ ముక్క అయితే తీసుకోవాలి. పెద్ద పన్న ఇది లైనింగ్ తెచ్చేసుకోండి. మీరు మీటర్ లైనింగ్ తీసుకుంటే, పెద్ద పన్న లైనింగ్ తెచ్చుకుంటే మీకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోద్ది. ఇలా ఉన్నదాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసాం కదా, రెండింటికి సగానికి ఫోల్డ్ చేసాం. మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉండాలి కాబట్టి దీనికి మళ్ళీ మనం ఇంకో మడత అనేది పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు ఇది ఎక్స్ట్రా ఉండేలాగా చూడండి. నేను దీన్ని 2 మడతలు పెట్టాను. ఉప్పు తర్వాత ఇలా పెట్టాలి. ఇలా ఇది ఎందుకంటే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ హూక్స్లకి తాళ్ళకి ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా వచ్చేలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇది 1 ఇంచ్ 1.5 ఇంచ్ మన ఇష్టం, ఎంతైనా పెట్టచ్చు ఖర్చు కోసం. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఈ 2 బ్యాక్ పార్ట్లు. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన చూడండి, ఇది స్ట్రైట్గా లెవెల్ కోసం ఒక లైన్ అయితే వేసుకుంది. ఇది ఎక్స్ట్రా క్రాస్గా ఉంది, అది కట్ చేసేవచ్చు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కిందన 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చుకి, అంటే కింద మడత కోసం ఖర్చుకి 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇంచున్నర ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు కావాలి. బ్లౌజ్ పొడవు 19 ఇంచులు. ఓకేనా, 19 ఇంచులు చూడండి ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి 19.5 ఇలా పెట్టండి. ఇలా 19.5 చూసారు కదా, కరెక్ట్గా 19.5 ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి చంక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక్ డౌన్ చిన్నపిల్ల కాబట్టి మనం ఒక 5 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఒకవేళ చంక్ లూజ్ కొలిచేటప్పుడు ఎక్కువ వస్తే పైకి, తక్కువ ఉంటే పైకి వస్తుంది. అది ఎక్కువ ఉంటే ఈ లైన్ అనేది కిందకి వస్తుంది. ఓకేనా, ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడుము దగ్గర మార్కు మ్యాక్సిమం 12.5 13.5 ఉంటుంది. ఇక్కడ నడుము ఎక్కడుందో అక్కడ మార్క్ చేసుకోవాలి, నడుము దగ్గర లూజ్ కోసం. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 19.5 పెట్టాం కదా, ఇది అనేది ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. మనం బ్లౌజ్కి సైడ్ కట్స్ వస్తాయి కదా, చిన్న కటింగ్ వస్తుంది. అంటే సీట్ దగ్గర పెట్టేయకుండా చిన్న లూజ్ అయితే వస్తుంది. దానికోసం ఒక 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. 2.5 మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లైన్స్, ఇలా లైన్స్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైన్స్ అయితే కొట్టాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు నేను ఇది కొలతలతో పాటు మీకు చెప్తాను క్లారిటీగా చూడండి. ఇప్పుడు మనకి 5 to 10 to 12 ఇయర్స్ కాబట్టి, అంటే 10-12 సంవత్సరాల లోపు కాబట్టి షోల్డర్ అనేది తక్కువ ఉంచండి. 2 ఇంచులు పెడితే సరిపోద్ది. ఓకేనా, ఈ నెక్ గ్యాప్ 2 ఇంచులు ఉంచితే సరిపోద్ది. ఇది మనకి 11 ఇంచులు ఉంది. ఓకేనా, షోల్డరు 11 ఇంచులు ఉంది. 11.5 అంటే ఇందులో 1 ఇంచు లెస్ చేయండి. 11 ఇంచులు ఉంది అంటే 5.5 11 కదా, ఇందులో ఒక 1 ఇంచ్ తీసేయండి, తగ్గిస్తే ఇలా వచ్చింది. ఇది మనకి షోల్డర్ అనమాట. ఇక్కడ మార్కు. ఓకేనా, అంటే మనకి షోల్డర్ నెక్కి షోల్డర్ గ్యాప్ ఇది అనమాట. ఇప్పుడు అదే బోట్ నెక్ అనుకోండి, సేమ్ ఎంత ఉంది అంత ఉండాలి, ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి. బోట్ నెక్ అయితే బోట్ నెక్ కాదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా 1 ఇంచ్ తగ్గించాం. తగ్గించిన తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర లూజ్ చూసుకోవాలి. చెస్ట్ దగ్గర 12 అంటే 24 ఇంచులు ఉంది. 24 ఇంచులు అంటే 12 కదా, 24 అంటే సగం 12, సగంలో సగం 12 అంటే 12లో సగం 6 ఇంచులు ఇక్కడికి ఇలా వేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. చూసారా, ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 14 ఇంచులు మనకి నార్మల్గా అయితే 12 ఇంచులు రావాలి. 12 ఇంచులు 1 ఇంచ్ లూజ్ పెట్టాలన్నమాట. అంటే ఈ బాడీ ఎంత ఉంది, ఇప్పుడు బాడీ అంత లూజ్ అయితే పెట్టకూడదు. బాడీ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అంటే 1 ఇంచ్ అంటే 4 ఇంచులు లూజ్ వస్తుంది. మనం కుట్టేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా కుట్టేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంత అవసరం లేదు, ఒక ఎక్స్ట్రా కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇది మాకు ఎక్స్ట్రా చెప్తాను చూడండి. ఇవ్వండి, ఇక్కడ నడుము దగ్గర 23 ఇంచులు ఉంది. అంటే సేమే, పెద్ద తేడా అయితే ఏం లేదు. 23 అంటే 11 22 పెట్టండి. 22 పెట్టి దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతుంది. అంటే 13 ఇంచులు రావాలి ఇక్కడ. చూసారు కదా, 11 22 1 ఇంచ్ కలుపుతుందంటే 12.5 6.5 13. ఓకేనా, 13. ఇలా కాకుండా ఇక్కడ మధ్యలో మనకి డాట్ వస్తుంది కదా, ఫ్రంట్ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం వేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వస్తాయి కాబట్టి డాట్ కోసం 1/2 ఇంచ్. ఓకేనా, ఇక్కడ మనం టోటల్గా కొలిచేటప్పుడు 13 ఇంచులే లూజ్ రావాలి. ఇది గుర్తుంచుకోండి. ఒకవైపు అంటే 13 ఇంచులు ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు 13 ఇంచులు. ఆ తర్వాత కటింగ్స్ దగ్గర ఇక్కడ చూడండి 28 ఉంది, అంటే 28 ఉంది. 28 అంటే 28లో సగం ఎంత 14లో సగం 7కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి, అంతే సరిపోద్ది ఇక్కడ. ఓకేనా, అంటే 7.5 మొత్తం 15 ఇంచులు రావాలి ఇక్కడ మనకి. ఈ కట్స్ దగ్గర 15 ఇంచులు. ఇంక ఇది సేమే ఉంటాయి. సేమ్ ఎలా లైన్ కొట్టండి. ఇప్పుడు దీనికి ఈ లైన్స్ అనేవి మీరు ఇలా స్ట్రైట్గా కొట్టండి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు మన నెక్ అనేది షోల్డర్ ఇప్పుడు స్ట్రైట్గా మార్చేసుకోండి. ఇలా మార్చేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా, ఈ కరెక్ట్గా ఈ కార్నర్లో 1 ఇంచ్ ఇలా మార్చేసుకోండి. ఒక 1 ఇంచ్ మార్చేసుకుని ఇప్పుడు దీన్ని ఈ మూడింటిని క్రాస్కి ఇలా కలపండి. చూసారు కదా, ఇలా కలిపి ఇప్పుడు మనం
ఆ పాపకి చంక్ లూజ్ తీసాం కదా, ఎంత ఉంది? 12 ఇంచులు ఉంది. 12 ఇంచులు అంటే ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ పైన 6 ఇంచు ఖర్చు వదిలేసి 2, 3, 4, 5, 6 చూసారు కదా, కొంచెం తక్కువ ఉంది. అంటే ఇది మన మార్క్ ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ రావాలంటే కొంచెం పైకి రావాలి. ఇలా పైకి వస్తే ఇప్పుడు ఇదే మార్క్ని ఇలా పైకి వేస్తాం. ఇప్పుడు చూడండి 6 ఇంచు పైకి వచ్చింది కాబట్టి కరెక్ట్గా 6 ఇంచులు సరిపోయింది. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చి మార్క్ చేసుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇది నార్మల్గా స్ట్రైట్గా ఇలా మార్చేసుకుంటాం. మార్చేసుకుని మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ కిందలో మనం డౌన్ ఎంత డౌన్ కావాలో అంత పెట్టుకోవాలి. 5.5 డౌన్ అనమాట. ఇవన్నీ ఇక్కడికి 5.5, బ్యాక్ కూడా 5.5. ఇది కూడా మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కూడా యువత వైపు లైన్ ఇలా కొట్టండి, కిందది. ఈ కింద దానికి మనం మార్క్ చేసినప్పుడు ఓకేనా, ఇది లైన్ కదా. ఇప్పుడు ఇందులో నెక్ ఏది కావాలి, ఆ నెక్ మనం ఇందులో మార్క్ చేసుకోవాలి. 5.5లో రౌండ్ కావాలంటే రౌండ్, 3 పాయింట్ కావాలంటే 3 పాయింట్, అదే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది మనం ఇందులో మార్క్ చేసుకోవాలి. దీనికైతే లీఫ్ టైప్ నెక్ అంటే నెక్లెస్ మోడల్ అంటారు, ఈ టైప్ నెక్ కావాలన్నారు, ఇది పెడుతున్నాము. దీన్ని మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనిలో ఒక 1/2 ఇంచి లోపలికి ఉండాలి దీని మాత్రం, ఎందుకంటే ఫ్రంట్ వైపు చిన్న లోతు ఉండాలి. అది మీకు ఎలా బ్లౌజ్లో తీస్తారు కదా, అలానే దీనికి కూడా ఒక 1/2 ఇంచి 6 ఇంచి తీస్తే సరిపోద్ది. ఇలా తీయాలి. ఓకేనా, ఇప్పుడు తీసాం కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి డాట్స్, ఈ సెంటర్ డాట్స్ ఎలా వేయాలో ఇది తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నపిల్లలు కాబట్టి నార్మల్ పెద్దవాళ్ళకైతే 9.5 నుంచి మార్క్ చేసుకుంటాం. 9.5, 10 నుంచి వాళ్ళకి కావాల్సిన దగ్గర నుంచి. చిన్నపిల్లలు కాబట్టి 7.5 నుంచి మార్క్ చేద్దాం. 7.5 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కట్స్కి దగ్గర అంటే పైకి ఉండాలి. కటింగ్ కిందకి దిక్కకూడదు, ఇప్పుడు కటింగ్స్ పైకే ఉండాలి. అంటే ఇక్కడ 7.5, ఇది 7.5, ఇది 7.5. అంటే మనకి ఇక్కడ డాట్ ఈ గ్యాప్లో కావాలని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉండాలో ఇది చూడండి. ఇది పెద్దవాళ్ళకైతే 7 ఇంచులు ఉండాలి, చిన్నపిల్లలకైతే ఒక 6 ఇంచులు, 6 లోపున సరిపోద్ది. అంటే 3, 3 చూసారు కదా, 3, 3, 6. ఇక్కడ కూడా 3, 3, 6 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా దీన్ని అయితే ఇలా పెట్టండి. చూసారు కదా, ఈ డాట్స్ ఇవే మనకి లోపల వైపు అన్ని వైపులా మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్కి బ్యాక్ కూడా డాట్స్ వస్తాయి కాబట్టి ఇలా కట్ చేశాక అయితే మార్క్ చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇవ్వండి, ఇది లెవెల్ చేయడానికి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఖర్చు 2, 2.5 ఇంచులు ఖర్చు అనేది మార్క్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఈ మాత్రం ఖర్చు ఉంటే మనం కుట్లు పొద్దున్న అంటే లూజ్ కావాలన్నా మనం చేసుకోవచ్చు తర్వాత. దీన్ని నడుం దగ్గర మార్క్ చేయడానికి ఈ కటింగ్స్, ఇది కింద ఖర్చు అంటే ఇది ఫోల్డ్ చేయడానికి, ఇది అనేది ఫోల్డ్ చేయడానికి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం. అలాగే ఇది కూడా ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ మార్క్ చేసుకోండి, కటింగ్ పెట్టుకోండి. ఈ లోపల ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకే ఫోల్డ్ చేయాలని. ఓకేనా, ఇది ఇలా చేశాక చంక దగ్గరది నెక్ బ్యాక్ లైన్కి. ఓకేనా, ఇప్పుడు ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ముందు లోన్ ఎలా పెట్టేసాం కాబట్టి మళ్ళీ పెట్టాల్సిన పని లేదు. అంతే ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాక్ నెక్ సేమ్ 5.5 ఇక్కడికే కాబట్టి ఇది రౌండ్ నెక్. ఇదిగోండి, ఇలా మార్చేసి ఇలా పెట్టి ఇక్కడ కూడా మనం నాట్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పైన అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్కి లోతు తీయాలి కదా, 6 ఇంచు లోతు తీయాలని చెప్పాం కదా, దాన్ని ఇప్పుడు నీట్గా ఇవ్వండి. చిన్నదే, పెద్ద పిల్లలు లాంటి వాళ్ళకైతే, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఇది పెట్టుకోవాలి, ఎక్కువ లోతు పెట్టుకోవాలి. చిన్నపిల్ల కాబట్టి సరిపోద్ది. ఓకేనా, ఈ నెక్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు పీచింగ్తో కట్ చేసుకుందాం. ఓకేనా, పీచింగ్. ఇది బ్యాక్, ఇవన్నీ బ్యాక్కి ఇవి ఇక్కడ వరకు ఫోల్డింగ్ రావాలి, ఊక్స్లకి తాళ్ళకి ఈ ఫోల్డింగ్స్ ఇలా రావడం కోసం ఇట్లా మనం ఎక్స్ట్రా ముందుగా పెట్టుకున్నాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇంతే ఫ్రెండ్స్, ఇది బాడీ కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నార్మల్ కటింగ్ అయితే ఎవరు కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్స్ అయితే మీకు ఎలా తెలుసు కదా, అలా కాదు, దీనికి బుట్ట చేతులు కావాలి. ఈ బుట్ట కోసం ఇప్పుడు మనం కట్ చేయాలి. దానికోసం ఈ క్లాత్ని మనం సెట్ చేసుకోవాలి. చూడండి,
దీన్ని లెవెల్ చేసేసుకోండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను, బాహుబలి హ్యాండ్స్ టైపు బుట్ట చేతులు. మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. మీకు యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి. మీకు ఏ వీడియో కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాహుబలి టైప్ బుట్ట కావాలి మనకి. ఇది 8.5 ఇంచుల పొడవు కావాలి. ఇది చూడండి, 8.5 ఇంచుల పొడవు అంటే మన ఖర్చుతో 9 ఇంచులు. ఓకేనా, ఇక్కడికి 9, ఇది 3 ఇంచులు తీసుకోవాలి. చంక డౌను ఇక్కడ నుంచి ఇటు 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్చేసుకోండి మామూలుగా. ఇది సింపుల్గా చెప్తున్నాను చూడండి. వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 8 ఇంచులు కావాలి. చెయ్యి లూజ్ అనేది 8 ఇంచులు. ఇక్కడ 8 ఇంచులు అని రాసుకోండి. తర్వాత చంక్ లూజ్ మనం ఇందా చూసాం కదా, 12 ఇంచులు. 12 అంటే 5 ఇంచులు పెడితే 1 ఇంచ్ ఈ రౌండ్లో యాడ్ అవుతుంది కాబట్టి 6 వస్తుంది. 6 12 అవుతాయి. ఇలా చేసి ఈ రౌండ్ ఇలా తీయగానే ఒక 6 ఇంచ్ పైకి రండి ఇక్కడ. ఓకేనా, ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి లూజ్ బట్టే తెలిసిపోద్ది. చూడండి 3, 6 అంటే ఇక్కడికి వచ్చింది చూసారు కదా. అది ఇక్కడికి వస్తే ఈ రౌండ్ అనేది కిందకి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇలా వస్తే ఇక్కడికి సరిపోయింది. ఓకేనా, ఇలా పెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి బాహుబలి బుట్ట ఇది ఎంత గ్యాప్ కావాలో మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ బుట్ట ఇక్కడ నుండి ఎంత బుట్ట కావాలి, కింద చెయ్యి ఎంత కావాలో దీన్ని బట్టి తెలిసిపోద్ది. ఇలా తీసుకున్న తర్వాత ఈ కింద అనేది చూడండి 8.5 ఇంచులు కదా, ఇక్కడికి ఖర్చుది కదా. ఇందులో మనం ఇది 3 ఇంచులు 3.5 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకుంటే 3.5 పెడదాం. ఇది 3.5 పెడితే ఇది 5 ఇంచులు వస్తుంది. ఈ పై బుట్ట అనేది 5 ఇంచులు వస్తుంది. ఓకేనా, చూడండి కరెక్ట్గా 3 ఇంచులు 3.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇది కింద బాక్స్ టైప్. ఈ బుట్టకి ఇదిగోండి పైన ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోటో పైన వస్తుంది. దానికి ఈ బాక్స్ ఇది రావడానికి ఇదంతా బుట్ట కోసం మనం తీయాలి. ఇప్పుడు దీన్ని ఖర్చుతో పాటు ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి కాబట్టి ఖర్చు ఇది ఆల్రెడీ మనం 3.5 ఇంచులు మార్చేసుకున్నాం. 3.5 కావాలి కాబట్టి 3.5 మార్చేసుకుని ఇది 3.5 పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా 5 ఇంచులు బుట్ట మనం తర్వాత కట్ చేద్దాం. ముందు ఇది కట్ చేసేద్దాం. చూడండి ఇదిగోండి ఇక్కడ 3.5 ఇక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచి ఇక్కడ ఖర్చుకి. నెక్స్ట్ ఇది 2.5 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. 2 ఇంచులు సరిపోద్ది. 2.5 పెట్టుకోండి. తర్వాత మీకు ఎక్కువైతే మళ్ళీ కట్ చేసేవచ్చు. చూసారు కదా, ఇది ఈ లెవెల్లో. ఇప్పుడు మనం ఇంక ఇది అవసరం లేదు, ఇది మళ్ళీ మార్క్ చేయాలి. మనం ఓన్లీ ఈ పార్ట్ తీసేస్తున్నాం. ఇంకా 5 ఇంచులు ఇది కావాలి. దాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ సెంటర్ ఇలా మార్క్ చేసుకో, చిన్న నాట్ పెట్టుకోండి. ఈ కటింగ్ అనేది మనం బుట్ట మొత్తం కుట్టేటప్పుడు ఇది రావడానికి. ఓకేనా, ఇది అయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఇది స్ట్రైట్ కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, దీంట్లో ఒక 6 ఇంచ్ ఖర్చుకి. ఓకేనా, ఇది వద్దు, ఈ కలర్తో తీస్తాను. చూడండి ఇదిగోండి 6 ఇంచ్ అనేది కింద ఖర్చుకి ఇది పోగా మనకి 5 ఇంచులు బుట్ట కావాలి. 5 ఇంచులు అంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. పైన ఒక 6 ఇంచ్ ఖర్చు ఉండాలి కదా, 5.5. ఇది మార్చేసుకోండి. ఇది 3 ఇంచులు మార్చేసుకోండి. చూసారు కదా, ఇది చంక డౌను ఒక 1/2 ఇంచ్ పైకి వస్తుంది. ఇది చంక డౌను. ఇది నార్మల్గా ఇప్పుడు మనకు కావాల్సిన 5 ఇంచులు బుట్ట క్లాత్ అనమాట. ఈ బుట్ట క్లాత్కి మనం ఇక్కడ మనకి బుట్ట కావాలి కాబట్టి ఈ బుట్టకి 4 ఇంచులు వదిలేసుకోండి ఎక్స్ట్రా. అంటే ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ బుట్ట అనేది ఈ కుర్చీలు అనేవి ఇక్కడ దీనికోసం 4 ఇంచులు ఇది మార్చేసుకొని ఇలా పక్కన పెట్టేయండి. ఇది ఇక్కడ వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్చేసుకోవాలి. హ్యాండ్ తెలుసు కదా, ఇదిగోండి ఇలా మార్చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్చేసేటప్పుడు ఇదంతా ఇక్కడ మనకు బుట్టలా వస్తుంది అనమాట. బుట్టలో కుర్చీలు వస్తాయి. ఈ కుర్చీల కోసం ఈ క్లాత్ 4 ఇంచులు అంటే 4 ఇంచులు వస్తాయి. ఇది ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇవ్వండి ఆల్రెడీ ఇది మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ఇలా మార్చేసుకోండి. ఖర్చుతో పాటు ఉన్నది ఇలా మార్చేసుకొని ఇప్పుడు మనకి ముందుగా ఇది తీసుకున్నాం కదా, ఇది 5 ఇంచులు తీసుకుంటే 1 ఇంచ్ ఈ కర్వ్లో వస్తుందని చెప్పాం కదా. దీన్ని ఇలా మార్చేసుకోండి. ఇలా మార్చేసుకొని దీనికి ఇలా కలిపేయండి. ఇలా కలిపేస్తే మనకి ఇది 12 ఇంచులు రావాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇదంతా బుట్ట కాబట్టి ఇక్కడ నుంచి చూడండి ఇదిగోండి చూసారు కదా 6, ఇక్కడ 12 వచ్చింది. ఈ 12 వచ్చింది. ఈ రౌండ్కి ఇలా మార్చేసుకొని ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇలా మార్చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి యువతలో అయితే హ్యాండ్ వచ్చేసింది. చూసారు కదా, ఇదంతా ఈ హ్యాండ్, ఇది నార్మల్ హ్యాండ్ మనం ముందు మార్చేసుకున్న హ్యాండ్. ఇప్పుడు ఇదంతా కుర్చీలు. ఈ పైన కూడా మనకి ఈ బుట్ట ఇలా పైకి ఇలా లేవాలంటే పైన కూడా ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా, పైన ఎక్స్ట్రా ఉండాలి. పైన మీకు బాగా పైకి ఇది బాగా బుడగలా పైకి లేవాలంటే ఇది 2 ఇంచులు పెట్టుకోండి.
2 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది, 2.5 పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. ఇది 2 ఇంచులు మార్క్ చేసుకోండి, యావరేజ్గా 2 ఇంచులు లైట్ వస్తుంది. ఇంకా కావాలంటే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, 2 అయితే సరిపోద్ది. ఇలా 2 మార్క్ చేసుకొని ఇది ఇక్కడ 2, ఇప్పుడు దీనికి దీనికి ఇలా కలపండి అంతే. ఇప్పుడు ఈ రౌండ్కి మనం తెచ్చి ఇందులో కలిపేయాలి, కలిపేసి ఖర్చుతో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అర్థమైంది కదా, ఇది అంతా ఎక్స్ట్రా కుర్చీల కోసం పెట్టుకునే క్లాత్, ఇది ఎక్స్ట్రా కుర్చీల కోసం పెట్టుకునే క్లాత్. ఇది మనకు బుట్టకి, బాహుబలి టైప్ బుట్టకి మనం పెట్టుకునే ఎక్స్ట్రా ఖర్చులు అనమాట ఇది క్లాత్. ఇప్పుడు దీన్ని నార్మల్గా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ చిన్న కటింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి సెంటర్ అని తెలియడానికి పైన ఇది ఖర్చు కోసం, ఇది ఇక్కడ ఖర్చు కోసం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నాటు ఉంది కదా, మనం ఇది ఇలా కుట్టేటప్పుడు మీకు చెప్తాను, ఇదంతా ఇక్కడ బుట్ట రావాలి, ఇదంతా ఇందులోకి వెళ్ళిపోయి ఇక్కడ బుట్టలా మనకు లేస్తుంది అనమాట. ఇది వేరే క్లాత్ వేస్తాం కాబట్టి సారీలోది డిఫరెంట్ క్లాత్, మీకు క్లాత్ బాగా కనిపిస్తుంది. మనకి ఆల్రెడీ ఈ బుట్ట కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడాలంటే తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సారీలో క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఈ సారీ.